సిటీ న్యూస్కు స్వాగతం. రాజకీయాలకు అతీతంగా దేశంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. వన్ స్టేషన్ను వన్ ప్రాడక్ట్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం రైల్వే స్టేషన్లో గోల్డ్ కవరింగ్ షోరూంను ఆమె ప్రారంభించారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ వన్ స్టేషన్ను వన్ ప్రాడక్ట్ పేరిట దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో లోకల్ ప్రాడక్టులను రైల్వే స్టేషన్లలో విక్రయించేందుకు దుకాణాలు ప్రారంభించడం ముదావహమని మేయర్ వెంకటేశ్వరమ్మ అన్నారు. ప్రాంతీయంగా ఉత్పత్తి అయ్యే కలంకారీ, చేనేత వస్త్రాలకు ఈ దుకాణాలలో స్థానం కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంతం గజేంద్రరావు, అయోధ్యరాము, మాజీ డిప్యూటీ మేయర్ బందెల కవిత, వైసీపీ నాయకుడు థామస్ నోబుల్, రైల్వే స్టేషన్ మేనేజర్ నాగేశ్వరరావు, అమీర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన మచిలీపట్నం నుంచి విజయవాడకు 2 లైన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్టాల్స్ అయ్యి ఓపెన్ చేయడం కూడా జరిగింది. మరి అలాగే ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆయన చాలా పెద్ద మనసుతో ఈ రైల్వే స్టేషన్స్ అభివృద్ధికి చేయడం చాలా సంతోషం. ఇలాంటి మంచి మనసున్న నాయకుడికి ఈ మచిలీపట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైనా ఆగే ప్రయత్నం ఉండేది. అలాగే ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్ళాలంటే మరి ఏ ట్రైన్ వెళ్తాం, చాలా మంది మనం ట్రైన్ ఎక్కి అక్కడ మద్రాసు ట్రైను, బొంబాయి ట్రైను, లేకపోతే ఏదైనా విశాఖ ట్రైన్ మనం వెళ్ళాలనుకుంటే ఆ ట్రైన్ దాటిపోయేది. ఎక్కడ తరిగొప్పల్లో ఇక్కడ ఆపేసేవారు. అలాంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈరోజు అలా లేదు. యావత్ ప్రపంచాన్ని ధీటుగా ఉండేటువంటి చక్కటి మరి రైల్వే విధానాన్ని వాళ్ళు అభినందించడం. అట్లాగే అదే కాదు, రైల్వే గూడ్స్ విధానాల్లో కూడా మరి మన ట్రావెల్స్ కూడా చాలా అవసరం. ఈ ట్రావెల్స్ కూడా రైల్వే గూడ్స్ విధానాన్ని సరుకులు అభివృద్ధి రవాణా చేసిన కూడా నరేంద్ర మోడీ గారు చక్కటి కార్యక్రమాన్ని చేశారు. అట్లాగే కొత్త రైల్వే స్టేషన్లు కొత్తగా ఉండేటువంటి 2 లైన్లు కాదు, 3 అవసరం అయితే 3 లైన్లు కూడా అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే స్టేషన్లో మనకి ఫుడ్ విషయాల్లో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికార మదంతో ప్రజావేదిక కూల్చడమే గాక పార్టీ ఆఫీసుపై దాడి చేశారని అన్నారు. అన్యాయాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, పోలీసులను అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ప్రవర్తించారని, అంతేగాక రాజధాని రైతులను హింసించారని, మద్యం నిషేధం చేయకపోగా సొంత తయారీ మద్యంతో ఎంతోమంది అనారోగ్యం బారిన పడ్డారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపకుంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహిబ్ ఖాన్, అబ్దుల్ ఖయీం, పోలబాబు, కమ్మగంటి బాబు, కౌన్సిలర్ మట్టా శివపావని, కోనపరెడ్డి రంగయ్యనాయుడు, బీజేపీ నాయకులు పత్తిపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క దేశంలో అనేక రాష్ట్రాల్లో ఏదైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 5 రూపాయలు, 10 రూపాయలు ఎంతో కొంత స్టేట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించి మరి ఆ యొక్క రేట్ కూడా తగ్గించడం మనం కూడా చూస్తాం. కానీ సంబంధించినటువంటి నాయకత్వం అలాగే ఎవరైనా ప్రశ్నిస్తూ ఉంటారో, ఈ ప్రజా వ్యతిరేక పాలన మీద మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు బనాయించి వాళ్ళందరి మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గమైనటువంటి పాలన గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చూడనటువంటి గతంలో మరి ఎప్పుడు కూడా మనం తలదించుకునే పవన్ కళ్యాణ్ గారికి అంత అవసరమా? పొత్తుల కోసం ఎందుకు పెట్టుకుంటున్నారు? గెలుపు కోసం. గెలుపు ఎందుకు? ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి అంటే ఎవరి ప్రయత్నాలు చేస్తే అవుతుందా? 2019లో చూసాం ఏమైంది? ఎవరి దారి వాళ్ళదైంది.
వాళ్ళు ఏమన్నారు ఒక్క ఛాన్స్ అని మన నెత్తిన మీద కూర్చుని మన మీద సారీ చేస్తున్నారు. మన పరిస్థితి ఏంటో కూడా తెలియని అగోమేకి వచ్చారు, తోసేశారు. పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకుని నిర్ణయానికి ఒప్పుకున్నారు అంటే ఆయన ఒకటే మాట అన్నారు. ఆయన విమర్శిస్తుంటే, గతంలో మనం పోటీ చేసాము, ఒకటన్నా గెలుచుకున్నామా? మన వాళ్ళు మనకి ఒక పార్టీ అనేది కులం మీద ఆధారపడింది కాదు, అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే పార్టీ. ఒక వ్యక్తి గురించి కులాన్ని గురించి పార్టీని ఇచ్చేయలేము. పార్టీ అధికారంలో లేకుండా 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి పార్టీని నడుపుకొస్తున్నాడంటే ఆయనకు ఉన్నటువంటి దీక్ష, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న మనం ఓడించడం ఎట్లా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముందే ఓడించేశాడు ఆయన్ని. ఎందుకంటే నువ్వు తోసేసింది చాలా అయిపోయింది. నువ్వు మడాడవులు నరికేసావు, ఇసుక దెబ్బలందరినీ కూడా అమ్మేశావు, చేపల చెరువులన్నింటిలో కూడా అవినీతిమయమైపోయినాయి, రోడ్డుల్లో హౌసింగ్ కాలనీల్లో ప్రతి దాంట్లో కూడా తీవ్రమైనటువంటి అవినీతి అయిపోయింది. చివరికి వైసీపీ నాయకుల్ని కానీ ప్రజాప్రతినిధుల్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకి ఏదైనా చిన్న పదవిస్తే వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేసినటువంటి జోగి రమేష్కి నీకు టైం అయిపోయింది, నువ్వు పెడల్లో పనికిరావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు కానీ వెళ్ళకపోయేదట్టయితే కృష్ణప్రసాద్ చేతుల్లో ఘోరంగా ఓడిపోతావు కాబట్టి నేను ఇక్కడి నుంచి పెనమలూరు పంపిస్తున్నానని చెప్పారు. అంటే ప్రజా అభిప్రాయాన్ని వైసీపీ పార్టీ ముందే ఒప్పుకుంది. మన కృష్ణప్రసాద్ గారు అభ్యర్థిగా ఎప్పుడైతే నిర్ణయమైందో ఆ రోజే వారి యొక్క గెలుపు అనేటువంటిది నిర్ణయమైంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మరణించిన వ్యక్తి నేత్రాలను, పార్థివ దేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేసి మృతుని కుటుంబ సభ్యులు వితరణ చాటుకున్నారు. దివంగత జెడ్పీటీసీ పాగోలు సోమయ్య కుమారుడు జ్యోతి బసు పార్థివ దేహం ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీకి అందజేసి కుటుంబ సభ్యులు వితరణ చాటుకున్నారు. కూచిపూడిలో గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయడంతో పాటు పార్థివ దేహాన్ని వైద్య కళాశాలకు అందించి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే మచిలీపట్నం కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కూచిపూడికి చెందిన పాగోలు జ్యోతి బసు గుండెపోటుతో మరణించారు. తన స్వగృహంలో ఉన్న జ్యోతి బసుకు గుండెపోటు రాగా వెంటనే కూచిపూడిలోని సిలికానాంధ్ర హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు. దివంగత జెడ్పీటీసీ పాగోలు సోమయ్య జ్యేష్ఠ కుమారుడైన జ్యోతి బసు గతంలో కూచిపూడిలో విలేకరిగా కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం మచిలీపట్నం కోర్టులో జూనియర్ అసిస్టెంట్గా ఆయన పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా జ్యోతి బసు మరణ వార్త తెలుసుకున్న నాగాలంకకు చెందిన సుదర్శ మానవతా సేవా సంస్థ నిర్వాహకులు తలసిల రఘుశేఖర్ నేత్రదానం కోసం సీనియర్ జర్నలిస్టు పుట్టి శ్రీనివాసరావు ద్వారా జ్యోతి బసు సోదరుడు రమేష్ బాబుని ఫోన్లో సంప్రదించగా నేత్రదానం, భౌతిక కాయం దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. ఏలూరులోని ఆశ్రమ్ అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల భౌతిక కాయాన్ని తీసుకెళ్లగా విజయవాడ ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది వచ్చి నేత్రాల నుంచి కార్నియాను సేకరించి తీసుకెళ్లారు. పామరు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డివై దాస్, ఉప్పులేటి కల్పనతో పాటు పలువురు ప్రముఖులు జ్యోతి బసు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఖచ్చితంగా నేత్రదానం చేస్తా ఉన్నారు. ఫస్ట్ నేత్రదానం గురించి చేసినప్పుడు పుట్టి శ్రీనివాస్ గారు సాక్షి విలేకరి గారు ఉన్నారు, ఆయన ద్వారా సంప్రదించాం. సార్ వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత నేత్రదానం చేయడమే కాదండి, తర్వాత 5 నిమిషాలు ఫోన్ చేసి బాడీ కూడా డొనేట్ చేస్తాం మేము, ఏమైనా బాడీ డొనేట్ చేసే వాళ్ళు ఏమన్నా ఉంటే హాస్పిటల్ కనుక్కోమని చెప్పినప్పుడు ఆశ్రమం మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి ఆ బాడీని తీసుకెళ్తున్నారు. మాది నాగాయలంక, ఇక్కడే మా ఊరు. మీరు ఇప్పుడు పేపర్లో చూసుంటారు, నేత్రదానం చేయటం మా ఊరు నుంచి సార్ అవనిగడ్డ నుంచి దివిసీమ నుంచి ఎక్కువ నేత్రదానాలు అన్నమాట. ఇలా 201 మంది డెడ్ బాడీ చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళతో నేత్రదానం చేయించాం. అంటే మన దివిసీమ నుంచి దాదాపుగా ఒక 400 మందికి చూపివ్వగలిగామంటే మన ఊరు నుంచి గొప్ప విషయమే కదా, అది మనందరికీ గర్వకారణ విషయమే కదా. అట్లాగే ఇప్పుడు నిదానంగా ఇక్కడ రాగలిగాం. మొన్న ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళం ఉన్న ఏరియాలో ఒక విలేకరు గారు వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళు కూడా ఐ డొనేషన్ చేశారు. అట్లా నిదానంగా కొంచెం అవేర్నెస్ కొంచెం ఏంటంటే ఇవ్వటం. చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోరిన వరాలిచ్చే చల్లని తల్లి, భక్తుల కొంగు బంగారమై పూజలు అందుకుంటున్న చల్లపల్లి గ్రామ దేవత శ్రీ సంపటాలమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో అమ్మవారికి పూజారులు విశేష అలంకరణతో అభిషేకాలు, పూజలు చేశారు. వేద పండితులు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ఆలయ కమిటీ పెద్దలు భక్తులకు ప్రసాదం అందజేశారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ అందాలంటే మరల జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. 4వ విడత చేయూత కార్యక్రమాన్ని అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జి కడవకొల్లు నరసింహారావు, నాగాయలంక, అవనిగడ్డ మండలాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అభివృద్ధి సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. చూస్తున్నాడు, సర్వే చేస్తున్నాడు. ఈ సర్వే కూడా పనిచేయాల. ఏం చేద్దాం అనుకుంటే బీజేపీ దగ్గర పరిగెత్తాడు. బీజేపీ దగ్గర పరిగెత్తిన సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ మార్పు రాట్లా. జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు వస్తుంది. దీన్ని ఏం చేయాలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ప్రజల ఎడల, పేదవాడి ఎడల నిజాయితీగా ఉంటున్నాడు. ఆ నిజాయితీ లేదని చెప్పించాలా. ఆ చెప్పించడానికి ఎవరైతే కావాలనుకుంటే ఆ చెల్లెని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిస్తున్నారు. ఇన్ని చేసినా ఆయన ఓడిపోవడానికి కారణం మీరు. ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశాడో ఆయన ఓటు అడుగుతున్నాడు. మీ ఇంటికి మేలు చేశామనుకుంటే, మీకు ఉపయోగపడ్డాలనుకుంటే నన్ను దీవించమంటున్నాడు. భారతదేశం మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి మీ ఇంటికి మేలు జరిగితే నాకు ఓటేమని అడిగే ధైర్యం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్భయంగా, నిర్భీతిగా నేను మంచి చేశాను, నాకు ఓటేమని అడిగే పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కారణం మీ పిల్లల చదువు బ్రహ్మాండం, డెవలప్మెంట్ లేదు అంటారు. ఒక పక్క తలపడి పైకి చూస్తే ఒక పక్క ఆర్బీకే కనపడుతుంది, ఇటు చూస్తే సచివాలయం కనపడుతుంది, ఇంకో పక్కన తిరిగితే ఎల్ఎస్ సెంటర్ కనపడుతుంది. కాస్త ముందుకెళ్తే మూత పడిపోద్ది అనుకున్న గవర్నమెంట్ స్కూల్స్ రంగులేసి తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పేటట్టుగా ఆ స్కూల్ కనపడుతుంది. ఇది డెవలప్మెంట్ కదా? అవునా కదా? 5 సంవత్సరాలు పాలన చేశారని 5 సంవత్సరాలు చేయగా 3 సంవత్సరాలే ఆయన చేసింది. అదేంటి మిగిలిన 2 సంవత్సరాలు ఏమైనా ఉందా? ఆలోచన మనకి కరోనాలో ఏ మనిషి బయటికి రాకుండా, ఏ ఆఫీసులు బయటికి రాకుండా ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం అల్లకల్లోని పరిస్థితులు 2 సంవత్సరాలు మనకు వృధాగా పోయింది. అవునా కదా? కానీ 3 సంవత్సరాల్లోనే ఎంత పురోగతి సాధించిన ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరో లేరని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇవాళ ఇందాక తల్లి చెప్తుంది, నాకు వైఎస్ఆర్ చేయూతను బట్టి నేను గ్యాదర్ కొనుక్కున్నాను, నాకు 5 లీటర్లు వస్తున్నాయి, నేను తర్వాత మేకలు కొనుక్కున్నాను, మా అమ్మకి ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ నయమైందని ఆ మాట అనేటప్పుడు ఆ తల్లి మాట మారింది. కళ్ళమ్మటి నీళ్లు వచ్చినట్టుగా వచ్చినాయి అమ్మ మాట్లాడింది. నాకు కూడా బాధ అనిపించింది. నిజమా? జగనన్న పేదవాడికి ఎంత ఉపయోగపడుతున్నాడా? మనం చెప్పేదే తక్కువ అనుకున్నాను, చేసింది చాలా ఎక్కువ జగన్ అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తానన్నా. ఒక్కటి చేశాడా? నీ చేయూతని ఇచ్చింది, ఎన్ని ఇచ్చాడు? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దళితులను మరవబోనని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దళితులను ఎప్పటికీ మరువనని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము అన్నారు. పెడన పట్టణంలోని తోటమూల ఫంక్షన్ హాల్లో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడన నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఉప్పాల రాము తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, వారి ఎదుగుదలకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గరికముక్కు చంద్రబాబు, నియోజకవర్గంలోని దళితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం వేరే కారణాల చేత ఆపి నేను న్యాయం చేసి పెడతా, ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు చేస్తానన్నాను. ఆ మాట ప్రకారం అతన్ని ఇవాళ వరకు కూడా ఆ ఎలక్షన్ ఖర్చు పెట్టిన డబ్బులు వడ్డీ కట్టాను. ఎందుకంటే 6 రోజుల్లో 40 లక్షలు చిన్న విషయం కాదు. ఎందుకంటే మండలం మొత్తం జెడ్పీటీసీకి 20 లక్షల రూపాయలు ఇస్తామని వేదిక మీద చాలా మంది కూడా తెలుసు. మీకు గుర్తుందో లేదో, వరిగించి రంగారావు గారు ఆయన పట్టుకొచ్చారు, 40 లక్షలు ఖర్చు పెట్టారు, ఆయన టికెట్ ఇవ్వడానికి.
పార్టీ లక్ష్యం అనేది ముఖ్యం, మాట ముఖ్యం. ఎందుకంటే అలా తల్లిదండ్రులు చేసే వ్యక్తిని టీఆర్ఎస్ పరిస్థితి వచ్చింది కాబట్టి పార్టీ నాయకులను గౌరవించి నీకు వచ్చిన అవకాశం ఖచ్చితంగా నీకు న్యాయం చేసి పెడతాను, నీకు గౌరవిస్తామని చెప్తాను. ఆ మాట కోసం ఎప్పుడు డబ్బులు లక్ష్య రామప్రసాద్ రావు గారు మాట ముఖ్యం. ఇప్పటికీ కూడా ఆ మాట కట్టుకుని ఆ వాళ్ళ జడ్పీటీసీ గారు పెట్టిన రోజు నేను 500 1000 ఓడిపోయాను. కానీ గౌరవం ఇందులో అడిగే రిజర్వేషన్ మార్చేసారు. అక్కడ మార్చినట్ట అదొకటి. మరి పెట్టిన మరి జడ్పీటీసీ పొంగా సీను మరి గూడూరు కారు నుంచి కాంగ్రెస్, మరి అక్కడ పట్టుదల జడ్పీటీసీ ప్రసన్న కుమార్ గారు, అలాగే పట్టుదల అని చెప్పి తాతారావు గారు. ఇవన్నీ అంటే వీటిలో సమాధానం అర్థమైపోయింది. అంటే మార్చే వ్యక్తుల పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచే విధంగా సర్క్యులర్ జారీ చేస్తామని డీఈఓ తాహెరా సుల్తానా హామీ ఇచ్చారు. పాఠశాలల యాజమాన్యాలు తరగతుల వారీగా రుసుముల పట్టికను నోటీస్ బోర్డులో ఉంచే విధంగా సర్క్యులర్ జారీ చేస్తామని డీఈఓ తాహెరా సుల్తానా హామీ ఇచ్చారు. ఎంఈఓలకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని, బీసీ సంక్షేమ సంఘం వినతి మేరకు పాఠశాలల యాజమాన్యాలు తరగతుల వారీగా రుసుముల పట్టికను నోటీసు బోర్డులో ఉంచే విధంగా సర్క్యులర్ జారీ చేస్తామని డీఈఓ తాహెరా సుల్తానా హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్న వైఖరి సరైనది కాదని బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు సేకుబోయిన సుబ్రహ్మణ్యం డీఈఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫీజులు కొద్దో గొప్ప పెండింగ్ లేదా ఫీజులు కట్టని విద్యార్థుల పట్ల పాఠశాలల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్న తీరు సిగ్గుచేటని అన్నారు. ఈ విషయమై డీఈఓ సానుకూలంగా స్పందించి సంబంధిత అంశంపై పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేస్తామని హామీ ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోమటి శ్రీను, నిక్కు రాధాకృష్ణ, ఎం పవన్ కుమార్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీ సంక్షేమ సంఘం తరపున కృష్ణా జిల్లా డిఓ మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్లో సుమారు ఫస్ట్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ 10th క్లాస్ కానీ 10,000 ఫీజు అందితే 6-7,000 ఫీజు కట్టిన తర్వాత కూడా ఒక 3,000-4,000 ఫీజు కట్టాల్సి వస్తే పిల్లల్ని స్కూల్ మధ్యలో టేబుల్ మీద నిలబెడతాం, నువ్వు ఫీజు కట్టలేదు కదని బయటికి వెళ్ళి పరీక్ష రాయ అంటాం. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. చిన్నపిల్లలే కదా రేపటికి డాక్టర్లు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యేటువంటి పిల్లల్ని వాళ్ళ మనసులో ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా లేకుండా ఫీజు కట్టాల్సి వస్తే తల్లిదండ్రులు పిలవండి, వాళ్ళని మందలించండి. మీ స్కూల్ మెయింటెనెన్స్ కావాలి ఏంటంటే అంటే తల్లిదండ్రులు పిలిచి వాళ్ళని కేకలేయండి. అంతేగాని స్కూల్ మధ్యలో పిల్లల్ని నిలబెట్టి అలా చేయటం వల్ల వాళ్ళ చాలా మనసు బాధపడుతూ ఉంటుందని తెలియజేసాం మేడం గారికి. ఉదాహరణకి నిర్మల్ స్కూల్ ఒకటి, నాయుడుపేట చంద్రం రవీంద్ర ఒకటి, వాళ్ళ పేరెంట్స్ మా ఆఫీస్కి వచ్చి ఇలా కంప్లైంట్లు ఇవ్వటం. మా దగ్గర 12 కంప్లైంట్లు ఉన్నాయి ఈ 2 స్కూళ్ళ మీద. ఇంకా 15లో చాలా స్కూళ్ళు ఉన్నాయి, అలా జిల్లా వ్యాప్తం కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టాలి. పిల్లల్ని మనం వాళ్ళు చదువుకుంటేనే అభివృద్ధి చెందాలి, కానీ వాళ్ళని మనోభావాలు దెబ్బతీసేలాక వ్యాపారాలు చేసుకుంటాం అంటే చాలా బాధాకర విషయం. కలవడం జరిగింది. ఏంటంటే విషయం మరి స్కూల్స్లో వాళ్ళు ఫస్ట్గానే ఓ బోర్డు మీద ఈ క్లాస్ ఫస్ట్ క్లాస్కి ఇంత, సెకండ్ క్లాస్కి ఇంత, థర్డ్ క్లాస్కి ఇంత, 5th క్లాస్కి ఇంత అని బోర్డు పెట్టి వాళ్ళు కట్టగలరా లేదా చూసుకుని, మీరు పెడితే వాళ్ళు కట్టగలరా లేదా చూసుకుని జాయిన్ చేస్తారు. సరే ఏదో పనులు ఉండి లేక ఏదో ప్రైవేట్ స్కూల్లో చదివితే మా పిల్లలకే కదా ఇంగ్లీష్ మీడియం చదివించిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏదో ఆశతో మీ దగ్గరకు పంపిస్తే మీరు చేసే పని ఏంటంటే ఆ పిల్లలు ఫీజు కట్టలేదని చెప్పేసి మరి ఈరోజు వాళ్ళని ఎగ్జామ్స్ ముందు అది కూడా ఏదో 1-2 ఏళ్ళలో కడతారు, ఆ తర్వాత క్లాసులో అయినా వాళ్ళు కడతారు, కట్టకుండా ఉండరు. కానీ మీరు చేసే పని ఏంటంటే స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్ ప్రతిదీ స్కూల్ కూడా వాళ్ళు నిలబెట్టడం. ఇప్పుడు పిల్లలందరికీ ఒకే యూనిఫామ్ ఎందుకు ఇస్తామంటే వాళ్ళలో హెచ్చు తగ్గులు ఉండకూడదని ఒకే యూనిఫామ్ పెడతాం. అవి ఒకే యూనిఫామ్లో ఉన్నటువంటి పిల్లల్ని మళ్ళీ ఫీజు కట్టలేదని చెప్పేసి కొంతమందిని బయట నిలబెట్టి లేకపోతే ఎగ్జామ్స్ రాయడానికి మీరు అర్హులు కాదని చెప్తే మరి చేయడం. అవి ఎట్లా బుక్స్ అంటారు ఒకసారి, ఇంకోసారి ఏమో ప్రాక్టికల్స్ అంటారు, ఇంకొకసారి ఏమో వేరే క్యాంపులకి తీసుకెళ్తున్నాం పైసలు కట్టమంటారు. రకరకాల విధానాలతో మీరు వసూలు చేయటం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ప్రేమగా కొట్టినా కట్టకపోయినప్పటికీ మీరు విద్య అనేది వ్యాపారం కాకోకుండా ఒక మానవతా దృక్పథంతో చేయాలని చెప్పేసి మేము బీసీ సంఘం తరఫున తెలియజేస్తాం. తెలుగుదేశం జనసేన గాలిలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.
తెలుగుదేశం జనసేన గాలిలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. 12వ డివిజన్ పరిధిలోని భాస్కరపురంలో మాజీ మంత్రి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో వైసీపీ పార్టీని వీడి పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారిలో నూకల రాధాకృష్ణ, నిమ్మగడ్డ వాసు, కొమ్మన బాబ్జీ, నూకల తేజారాంలకు కొల్లు రవీంద్ర టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజా సంక్షేమ అభివృద్ధి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని బందరును అభివృద్ధి చేసుకుందాం అన్నారు. పార్టీలోకి చేరే ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేయాలని, గెలుపు కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకి గుర్తింపునిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐపీసీ కరుణ్ కుమార్, ఇలియాస్, పిప్పళ్ల వెంకన్న, బొమ్మిడి శ్రీరాములు, నాయుడు తులసి, పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ డివిజన్లో వారు చేసినటువంటి కృషి మనందరూ తెలుసు. అట్లాగే సోమేశ్వరరావు కానీ, మరి మొన్న పోటీ చేసినటువంటి ఝాన్సీ గారు కానీ, పెద్దలు చాలామంది ఉన్నారు. అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో వర్క్ చేసి ఈరోజు పార్టీ విజయాన్ని కృషి చేస్తానని చెప్పి పార్టీలోకి వచ్చినటువంటి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వాసు గారికి, అలాగే బాబ్జీ గారికి, అలాగే సుబ్బరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా మీరు గతంలో నేను మంత్రిగా పనిచేసినప్పుడు మరి ఆ రోజు ఎప్పుడు కూడా మన పార్టీలు చూసుకోవాలి, ఏదైనా అభివృద్ధి చేయాలి, అందరికి ఏదో చేయాలని తప్పంతో చేసాం. ఇవాళ కూడా పదవుల కోసం కాదు, మనం వెనకబడిపోతా ఉన్నాం. మళ్ళీ మనం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ నోబుల్ కాలనీ ఏరియా అంతా కూడా, భాస్కరపురం ఏరియా అంతా కూడా ఇవాళ గతంలో సమస్యలు, వాటర్ సమస్య బాగా ఉండేది. అప్పుడు బొమ్మిడి శ్రీరాములు గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు పార్కులో సంపు కట్టడం వల్ల ఆ రోజుకి వాటర్ సమస్య కొంత తీరింది. ఇవాళ మనం దానికి అదే ప్లేస్లో రిజర్వాయర్ కట్టాం. దాదాపు 4 ఎన్ని కోట్లు అనేది రిజర్వాయర్, 4.5 కోట్ల దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేసి ఇంటింటికి మరి ఇవాళ మంచినీళ్ళు స్వచ్ఛంగా ఇలా టౌన్ మొత్తం కూడా ఆ రోజు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు డిజిటల్ స్క్రీన్తో ఏర్పాటు చేసిన వాహనాన్ని నగరంలోని పార్టీ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జలజీవన్ మిషన్, ప్రధానమంత్రి బీమా పథకాలు, జన్ధన్ ఖాతా, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే వైకాపా ప్రభుత్వం వాటిని తన పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని, త్వరలోనే వైకాపా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సోడిశెట్టి బాలాజీరావు, నాయకులు బుచ్చిరాజు, గాంధీ, శేషుకుమార్, రాము, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి, మత్తి వెంకటేశ్వరరావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజా సంక్షేమ పథకాలు అవ్వచ్చు, దేశ అభివృద్ధి పథకాలు అవ్వచ్చు, ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు తెలియజెప్పి ప్రజలను జాగృతం చేయడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వ్యాన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టిందో, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలుగా కన్వర్షన్ చేసుకుని వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నాయో అవన్నీ ప్రజలకి వివరించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే కోవిడ్ టైంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సర కాలంలోనే వ్యాక్సిన్ కనిపెట్టి భారతదేశం కాకుండా ప్రపంచానికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా రైల్వేలు, వందే భారత్ ట్రైన్లు కానివ్వండి, అధునాతనమైన ట్రైన్లు వేసి ఒక ఆంధ్రప్రదేశ్కి 3,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన ఉదంతాలు ఉన్నాయి. అలాగే పేదలకు ఉచితంగా ఇళ్ళు రావాలనే ఉద్దేశంతో ఏదైతే వికసిత భారత్ కోసం 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయడం కోసం మోడీ గారు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ వికసిత భారత్ రథాలని దేశవ్యాప్తంగా మనం ప్రారంభించుకున్నాం. అలాగే ఈ రోజున భారతదేశ స్వతంత్ర భారత్ చరిత్రలో ఇంకొక మైలురాయిని నరేంద్ర మోడీ గారు ఈ రోజున దాటారు. ఏంటంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని, CAAని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దాని ద్వారా ఏదైతే బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో మైనారిటీలుగా చెందుతున్న హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ ద్వారా ఆటోమేటిక్గా
భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు కలబడుతోంది. ఈ సందర్భంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మచిలీపట్నంలో రామనాయుడుపేట సెంటర్లో ఈ రోజున జిల్లా అధ్యక్షులు రాజుబాబు గారి చేతి మీద ఇవాళ వ్యాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తను చెప్పుకునేటువంటి అబద్ధాలని ఏంటి అని తెలియజేయడానికి ప్రజలకు అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అని మెడికల్ కాలేజీలు ఇవ్వటంలో కానీ, బియ్యం ఇవ్వటంలో కానీ అనేకమైనటువంటి విషయాల్లో మరి ఎయిమ్స్ కాలేజీలు అనేక మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్ కాలేజీలు ఇవ్వటం కానీ, అలాగే అనేక రోడ్లు వేయటంలో కానీ, అలాగే గ్యాస్ బండ్ల యొక్క రేట్లను తగ్గించడంలో కానీ భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తూనే కాకుండా చేసిన విధానాలని రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలుగా చెప్పుకుంటూ ఏదో లబ్ధి పొందాలని చేయడం జరుగుతుంది. అది కాకుండా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధిని తెలియజేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కనుక యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకం కూడా రాబోయే కాలంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.